గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైస్ ఐఏఎస్ క్లాసెస్. నేను మీ రాజా ఆవుల. గత 22 సంవత్సరాలుగా టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ అనేక మంది అభ్యర్థులను ఉద్యోగార్థులుగా తయారు చేసి చరిత్రను అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్లో కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం, ఆన్లైన్ క్లాసులు వినేటటువంటి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వీడియోస్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక రైస్ ఐఏఎస్ ఆన్లైన్ అనే యాప్ను తయారు చేయడం జరిగింది. రైస్ ఐఏఎస్ ఆన్లైన్ ఈ యాప్ నుంచి మీరు వీడియోస్ పొందొచ్చు. ఈ యాప్లో వీడియోస్ మీరు పర్చేజ్ చేయొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో మీకోసం రైస్ ఐఏఎస్ క్లాసెస్ అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్లో మీకు క్లాసెస్ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్స్ విషయానికి వస్తే టెలిగ్రామ్లో రైస్ ఐఏఎస్ రాజాస్ క్లాసెస్ అనే టెలిగ్రామ్ యాప్ ఒకటి ఉంటుంది. దీంతోపాటు ఏపీపీఎస్సి ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 1 and 2 ఇదొకటి, ఏపీపీఎస్సి తెలుగు మీడియం గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సి ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 1 and 2, టీఎస్పీఎస్సి తెలుగు మీడియం గ్రూప్ 1 and 2. సో ఈ ఛానల్స్ ఉన్నాయి. ఇవి టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్స్లో మీరు జాయిన్ అయిపోతే, అంటే ఏపీ వాళ్ళు ఏపీపీఎస్సిలోను, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో, టీఎస్పీఎస్సి వాళ్ళు టీఎస్పీఎస్సిలో, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో కరెక్ట్గా ఉంటే మీకు సరైనటువంటి మెటీరియల్, సరైనటువంటి గైడెన్సు ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిరోజు ఇందులో క్విజ్ కండక్ట్ చేయడము, ప్రతిరోజు న్యూస్ పేపర్లు పోస్ట్ చేయడం అనేటటువంటిది రెగ్యులర్గా జరుగుతుంది. దీనివల్ల అనేక మంది అభ్యర్థులకు మంచి ఉపయోగకరంగా ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో జాయిన్ అవ్వండి, యూట్యూబ్ క్లాసెస్ వినండి. ఆన్లైన్ కోసం రైస్ ఐఏఎస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. దీని తర్వాత ఈరోజు మనం ఇక్కడ చర్చించుకునేటటువంటి అంశం ఏంటి అంటే ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు, ఏ అంశాలు ఉంటాయి, ఈ చరిత్రలో ఏ చాప్టర్లు ఉంటాయి అనేటటువంటిది. ప్రతి దేశ చరిత్రను, మన ఏ దేశ చరిత్ర చూసినా ఆ దేశ చరిత్రను 3 భాగాలుగా విభజిస్తారు. ప్రాచీన యుగం, భారతదేశ చరిత్రను కూడా ప్రాచీన భారతదేశ చరిత్రగాను, మధ్యయుగ భారతదేశ చరిత్రగాను, ఆధునిక యుగ భారతదేశ చరిత్రగాను 3 రకాలుగా విభజించారు. ఇక్కడ దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఎంఎస్ వీల్స్ చెప్పినటువంటి విధంగా ఈయన ఏం చెప్పాడంటే ప్రాచీన భారతదేశ చరిత్రను హిందూ యుగంగా పోల్చాడు. దీన్నేమో ముస్లిం యుగం అన్నాడు, దీన్నేమో బ్రిటిష్ యుగం అన్నాడు. ఇక్కడ మనకు పూర్తిగా ఈ 3 పేర్లతో అర్థమైపోతుంది. హిందువులు ప్రాచీన భారతదేశ చరిత్రలో మాత్రమే మనకు హిందువులు కనిపిస్తారు. మధ్యయుగంలో, ఆధునిక యుగంలో విదేశీయులు భారతదేశానికి వచ్చి రాజ్యాలు స్థాపించడం జరిగింది. ప్రాచీన శిలాయుగంలో ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే, ఒక రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బలం మీద ఆధారపడి ఉండేది. అంటే ఆ రాజు యొక్క సైనిక బలం మీద ఆధారపడి ఉండేది. తర్వాత రాజు సైనిక బలం కోసం వేరే రాజుల మీద ఆధారపడడం,
ఫ్యూడల్ వ్యవస్థ మొదలవడం, ఆ ఫ్యూడల్ వ్యవస్థ వల్ల రాజ్యాలు కూలిపోవడం, ఈవెన్ గుప్త సామ్రాజ్యం, భారతదేశం చరిత్రలో స్వర్ణయుగంగా వెలిసినటువంటి గుప్త సామ్రాజ్య పతనానికి కూడా ఫ్యూడల్ వ్యవస్థే, భూస్వామ్య వ్యవస్థే. అంటే రాజులు జీతాలు ఇవ్వలేక, సైనికాధికారులకు రాజులు జీతాలు ఇవ్వలేక వాళ్ళకు భూములు అలాట్ చేయడము, ఆ భూములు అలాట్ చేసినప్పుడు ఆ భూముల నుంచి వచ్చే రెవెన్యూతో వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సైన్యం రాజుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు పంపించేవారు. అయితే సైన్య వ్యవస్థ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసేవాళ్ళు కాదు. దాంతో ఫ్యూడల్ వ్యవస్థ దెబ్బతీసింది. మధ్యయుగ భారతదేశానికి వచ్చినప్పటికీ ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతూ మధ్యయుగ భారతదేశంలో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రణాళికలు మారిపోయాయి. ఇక్కడ ఏంటంటే మందుగుండు సామాగ్రి అనేది యుద్ధాల్లో మంచి పాత్ర పోషించింది. ఇక ఆధునిక భారతదేశ చరిత్రకు వచ్చినప్పటికీ రాజ్యాలు స్థాపించడం కానీ, లేదంటే అధికారాన్ని స్థాపించడానికి కానీ డబ్బు అవసరం అనేటటువంటి దాన్ని ఇక్కడ నుంచి మనం చూస్తాం. ఆర్థిక బలంతో, ఇక్కడ అంగబలంతోనూ, ఇక్కడ మందు బలంతోనూ, అంటే మందుగుండు సామాగ్రి బలంతోనూ, ఇక్కడ ఆర్థిక బలంతోనూ రాజ్యాలు వెలిసాయి. ముఖ్యంగా బ్రిటిష్ వారు భారతదేశానికి, అంటే ఆధునిక భారతదేశం అనేది భారతదేశానికి యూరోపియన్ల రాకతో మొదలవుతుంది. యూరోపియన్లు భారతదేశానికి వచ్చి దేనికోసం వచ్చారు? వర్తకం, వాణిజ్యం అనే పేరు మీద వీళ్ళు భారతదేశానికి వచ్చారు. ఈ అవసరానికి వచ్చారు. వాళ్ళ అవసరానికి భారతదేశానికి వచ్చి వాళ్ళ అవసరాలకు తగినంత కాకుండా అవసరాల కన్నా ఎక్కువగా సంపాదించి భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నిటినీ ఉపయోగించుకొని, భారతదేశంలో ఉన్నటువంటి మానవులను ఉపయోగించుకొని వీళ్ళు డబ్బులు సంపాదించి, అంటే బాగా సంపాదించిన తర్వాత ఈ ధనాన్ని భారతీయులకు పంచుతూ, అంటే భారతీయులకు ఇస్తూ, కూలి రూపంలో ఇస్తూ భారతీయులను బానిసలుగా తయారు చేశారు. ఒక విధంగా భారతీయులను బానిసలుగా తయారు చేశారు. ఇంకో విధంగా భారతీయ రాజులను కూడా వీళ్ళ తొత్తులుగా తయారు చేసుకున్నారు. భారతీయుల్లో కొట్టుకునేటట్లు చేసి, భారతీయులతో వీళ్ళు మళ్ళీ యుద్ధాలు చేసి, మొత్తం మీద చివరికి 5 యూరోపియన్ రాజ్యాలు వస్తే 5 యూరోపియన్లలో బ్రిటిష్ వాళ్ళు సామ్రాజ్యాలు స్థాపించడం జరిగింది. అయితే ఈ ఆధునిక భారతదేశ చరిత్ర విషయానికి వచ్చినప్పటికీ ఇందులో అంశాలు ఏమేమి ఉంటాయి, ఆధునిక భారతదేశ చరిత్రలో మనం ఏమేమి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఏ ఏ చాప్టర్స్ ఉంటాయి అనేటటువంటి సిలబస్కు వస్తే, ఆధునిక భారతదేశ చరిత్ర, ఇది మొట్టమొదటి చాప్టర్. దీంట్లో చెప్పుకునేటటువంటిది భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపియన్ల రాక ఇది ఎప్పుడు మొదలైందంటే 1498లో మొదలైంది. 1498లో వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడం దగ్గర నుంచి భారతదేశానికి యూరోపియన్లు రావడం మొదలైంది. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారంటే వర్తకం కోసమని మనం ఇప్పుడే చెప్పాం. ఈ వర్తకంలో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, యూరోపియన్లు భారతదేశానికి రావడానికి ముఖ్యమైన కారణం మసాలాలు, సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్, వస్త్రాలు. ఎప్పుడో ప్రాచీన కాలం నుంచి యూరోప్ దేశాలకు ఎగుమతి అవుతున్నటువంటివి, ఆసియా దేశాల నుంచి ఎగుమతి అవుతున్నవి ఇవే. సో ఆసియా దేశాల కోసం వచ్చి ఎక్కువగా భారతదేశం అనేటటువంటిది విశాలమైనటువంటి దేశము, భారతదేశం అనేటువంటిది అప్పుడు సుసంపన్నమైనటువంటి దేశం కాబట్టి ఎలాగైనా ఇక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చారు. వచ్చి రాజ్యాలు స్థాపించారు. ఇందులో ఈ 5 యూరోపియన్లు భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళల్లో మొదటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి 1498లో వచ్చారు. మళ్ళీ వెళ్ళిపోయి తిరిగి 1502లో భారతదేశానికి వచ్చి అధికారాన్ని స్థాపించడం మొదలుపెట్టారు. అయితే వీళ్ళు భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో మాత్రమే అధికారాలు స్థాపించగలిగారు. తూర్పు తీర ప్రాంతంలోనూ ఉత్తర భారతదేశంలోనూ వీళ్ళ ప్రాబల్యం అంతగా లేకపోయింది. అయితే మొఘలుల దగ్గర
మొదట వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రాబల్యాన్ని తీసుకొచ్చారు. పోర్చుగీస్ వాళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు డచ్ జాతీయులు. డచ్ దేశం వాళ్ళు కాదు, డచ్ జాతీయులు అంటారు వీళ్ళను. వీళ్ళు 1605లో భారతదేశానికి వచ్చి 1605లో స్థావరాలు ఏర్పాటు చేశారు. వీళ్ళ కంపెనీ 1602లో స్థాపించడం జరిగింది. 1605లో మచిలీపట్నం వచ్చి మచిలీపట్నంలో మొదటిసారిగా స్థావరాలు ఏర్పాటు చేశారు. పోర్చుగీస్ వాళ్ళేమో మొదటిసారిగా కొచ్చిన్లో స్థావరాలు ఏర్పాటు చేశారు. ఇక మూడో విషయానికి వస్తే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు డచ్ జాతీయులు అని చెప్పాము. డచ్ జాతీయులు ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు అంటే వీళ్ళు హాలండ్ దేశానికి చెందినటువంటి వాళ్ళు. హాలండ్ను బై అంటే చాలామంది మిస్అండర్స్టాండ్లో నెదర్లాండ్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే నెదర్లాండ్కి ఈస్ట్ ఉన్నటువంటి ఒక ఐలాండ్ హాలండ్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి 1609లో వచ్చారు. 1609లోనే సూరత్లో మొదటిసారిగా స్థావరాన్ని ఏర్పాటు చేశారు. సూరత్లో మొదటిసారిగా స్థావరాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత డెయిన్స్ భారతదేశానికి వచ్చారు. డెన్మార్క్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను డెయిన్స్ అంటారు. డెయిన్స్ 1616లో భారతదేశానికి వచ్చారు. ట్రావెన్కోర్లో స్థావరాలు ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళ ప్రాబల్యం భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది. డెయిన్స్ను పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. వాటిని చివరికి బ్రిటిష్ వాళ్ళకు లీజుకి ఇచ్చి వెళ్ళిపోయారు. తర్వాత చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. అప్పట్లో ఫ్రెంచ్ దేశం అనేది చాలా బలమైనటువంటి దేశం. అన్ని దేశాల కన్నా బలమైనటువంటి దేశం ఫ్రెంచ్ దేశం. ఇది 1664లో భారతదేశంలో 68లో భారతదేశంలో ఎంటర్ అయింది. వీళ్ళు కూడా సూరత్లోనే మొదటిసారిగా స్థావరాలు ఏర్పాటు చేశారు. 1664లో వీళ్ళు ఫ్రెంచి కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే పోర్చుగీస్ వాళ్ళను డచ్ వాళ్ళను ఈజీగా బ్రిటిష్ వాళ్ళు ఓడించి పంపించేయగలిగారు. ఫ్రెంచ్ వాళ్ళతో ఎక్కువగా యుద్ధాలు చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఫ్రెంచ్ బలమైనట్టు కాబట్టి. డెయిన్స్ అనేటటువంటి వాళ్ళు ఎలాంటి యుద్ధాలు చేయకుండా, భారతదేశంలో పెద్దగా ఆశించకుండా భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ బ్రిటిష్ వాళ్ళకి అమ్మేయడమో లేదా లీజుకి ఇవ్వడమో చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక యుద్ధాలతో ఫ్రెంచ్ వాళ్ళు తరిమేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో ఈ విధంగా 5 యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత భారతీయులతోనూ యూరోపియన్లు వాళ్ళు భారతీయులతోనూ యుద్ధాలు చేశారు. రెండోది భారతదేశ ఆక్రమణ. భారతదేశ ఆక్రమణ అన్న విషయానికి వస్తే ఇది పూర్తిగా బ్రిటిష్ యుద్ధాలని చెప్పాలి. ఈ చాప్టర్ని మనము బ్రిటిష్ యుద్ధాలు అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు యుద్ధాల ద్వారా ఆక్రమించారు. అయితే ఎన్ని యుద్ధాలు చేశారు, ఏ రకమైనటువంటి యుద్ధాలు చేశారన్న విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా వీళ్ళు భారతీయులతో యుద్ధం చేయలేదు, ఫ్రెంచ్ వాళ్ళతో యుద్ధం చేశారు. ఫ్రెంచ్ వాళ్ళతో చేసినటువంటి యుద్ధాన్ని కర్ణాటక యుద్ధాలు అంటారు. ఎందుకంటే ఇవి కర్ణాటక భూభాగాల్లో జరిగాయి కాబట్టి కర్ణాటక యుద్ధాలు అంటారు. కర్ణాటక యుద్ధాలు 3 కర్ణాటక యుద్ధాలతో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళను పూర్తిగా ఓడించి తమ ఆధిపత్యాన్ని, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని దక్షిణ భారతదేశంలో చాటుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఎదురులేని శక్తిగా బ్రిటిష్ అనేది ఎదిగింది కర్ణాటక యుద్ధాలతో. ఫ్రెంచ్ పూర్తిగా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. చివరి యుద్ధం వాందవాష్ యుద్ధంతో భారతదేశంలో ఫ్రెంచ్ వాష్ అవుట్ అయింది. సో కర్ణాటక యుద్ధాల ఫలితం బ్రిటిష్ వారు దక్షిణ భారతదేశంలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం, దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి శక్తిగా ఎదగడం. ఫ్రెంచ్ వాళ్ళకు
బ్రిటిష్ వాళ్ళకు జరిగినప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి హైదరాబాదు నిజాం కానీ కర్ణాటక నవాబు కానీ దీంట్లో ఇద్దరు, హైదరాబాదు నిజాంలు దీంట్లో ప్రవేశించారు, కర్ణాటక నవాబులు దీంట్లో ఎంటర్ అయ్యారు. ఇదే సమయంలోనే ఒకవైపు కర్ణాటక యుద్ధాలు చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఇంకొక వైపు బెంగాల్లో యుద్ధాలు చేశారు. బెంగాల్ మీద కూడా దృష్టి సాధించారు. బెంగాల్లో 2 యుద్ధాలు జరిగాయి. ఒకటేమో ప్లాసీ యుద్ధం, రెండోదేమో బక్సర్ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం అనేటటువంటిది, ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగితే ప్లాసీ యుద్ధం బెంగాల్ను బ్రిటిష్ వాళ్ళ చేతులకి పూర్తిగా తీసుకొచ్చిందని చెప్పాలి. ప్లాసీ యుద్ధంతోనే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు అధికార స్థాపన చేశారని చెప్పాలి. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ నవాబు సిరాజుద్దౌలను ఓడించి పూర్తిగా బెంగాల్ మీద తన పట్టు సాధించడంతో బ్రిటిష్ సామ్రాజ్యం అనేది 1757లో స్థాపించడం జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన ప్లాసీ యుద్ధంతో మొదలైంది. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి మనం రాబర్ట్ క్లైవ్గా చెప్పుకుంటాం. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్. బెంగాల్ యుద్ధాలతో బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించబడింది. దీని తర్వాత 3వ యుద్ధాల విషయానికి వస్తే బెంగాల్ యుద్ధాలు 2 కంప్లీట్ అయిపోయినాయి. 3వది వీళ్ళు మైసూర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వీటినే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు లేదా సింపుల్గా మైసూర్ యుద్ధాలని కూడా అంటారు. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అనేవి 4 జరిగాయి. మైసూర్ యుద్ధాలు మొదలైంది 1767లో మొదలయ్యాయి. 1799లో ముగిశాయి. దాదాపుగా 32 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మైసూరుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. మైసూర్ను ఆక్రమించడానికి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నటువంటి సమయం 32 సంవత్సరాలు. ఇందులో 4 యుద్ధాల్లో 2 యుద్ధాలు హైదర్ అలీ చేశాడు. అయితే 2వ యుద్ధంలో హైదర్ అలీ ఓడిపోతే, హైదర్ అలీ చనిపోతే 2వ యుద్ధం నుంచి 3 యుద్ధాలు, అంటే 2వ యుద్ధం నుంచి 3 యుద్ధాలు టిప్పు సుల్తాన్ చేశాడు. చివరికి టిప్పు సుల్తాన్ లొంగకపోవడంతో ఆయన్ను చివరి యుద్ధంలో చంపేయడం జరిగింది. దాంతో మైసూరును ఆక్రమించారు. బ్రిటిష్ వాళ్ళు మైసూరును ఆక్రమించారు. 1799లో మైసూరును ఆక్రమించడం జరిగింది. 4వది మరాఠా సామ్రాజ్యం. అప్పట్లో అత్యంత పవర్ఫుల్ మరాఠా సామ్రాజ్యం. ఆంగ్లో మరాఠా యుద్ధాలు అంటారు వీటిని. ఆంగ్లో మరాఠా యుద్ధాలు 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. 3 ఆంగ్లో మరాఠా యుద్ధాల్లో మరాఠా పీష్వాలు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశారు. 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు 1776లో మొదలై 1816లో ముగిశాయి. ఇవి కూడా దాదాపుగా 40 సంవత్సరాలు యుద్ధాలు జరిగాయి. 40 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్లకు మరాఠాలకు మధ్య పోరు జరిగింది. ఈ 40 సంవత్సరాల పోరులో మరాఠాలు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఆంగ్లో మరాఠా యుద్ధాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆంగ్లో సిక్కు యుద్ధాలు చేశారు. ఆంగ్లో సిక్కు యుద్ధాలు. సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు, భారతదేశంలో సిక్కు సామ్రాజ్యాన్ని, పంజాబ్ కేంద్రంగా సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్. మహారాజా రంజిత్ సింగ్ బ్రతికున్నన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళు ఆయన టచ్ చేయలేకపోయారు. 1839లో ఈయన చనిపోయిన తర్వాత 1846లో బ్రిటిష్ వాళ్లకు సిక్కులకు మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. 4 సంవత్సరాల్లోపే
మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. 4 సంవత్సరాలు సిక్కులకు బ్రిటిష్ వారి యొక్క మధ్య భారతదేశంలో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో సిక్కులు ఓడిపోయారు. యుద్ధాలు క్లోజ్ అయిపోయాయి. భారతదేశంలో చివరి యుద్ధాలు ఆంగ్లో సిక్కు యుద్ధాలు అని చెప్పాలి. పంజాబ్ను ఆక్రమించిన తర్వాత 1857 వరకు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాజ్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత 1857 తిరుగుబాటు జరగడం జరిగింది. దాదాపుగా భారతదేశంలో 30 యుద్ధాలు చేస్తే, బ్రిటిష్ వాళ్ళు 30 యుద్ధాలు చేస్తే అందులో 3, 2, 6, 3, 2, 5, 5, 5, 10, 14 యుద్ధాలు ముఖ్యమైనటువంటివి. 14 యుద్ధాలు ముఖ్యమైనటువంటివి. దాదాపుగా 30 యుద్ధాలు చేశారు. ఈ 14 యుద్ధాల తర్వాత భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించినట్లయింది. సో ఇదే సమయంలో మనం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా రూల్ చేశారనేటటువంటి దానికి వస్తే ఏం చెప్పుకుంటామంటే, ఇక్కడ భారతదేశంలో గవర్నర్ జనరల్లు ఈ చాప్టర్ను మనం డిస్కస్ చేస్తాం. గవర్నర్ జనరల్స్ 1757లో బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించారు. 1947కు అంతమైంది. దాదాపుగా 190 సంవత్సరాలు కొనసాగింది. 200 సంవత్సరాలు జరిగినటువంటి ఈ మహాప్రస్థానంలో, బ్రిటిష్ సామ్రాజ్య ప్రస్థానంలో ఎంతోమంది గవర్నర్లు వచ్చారు, ఎంతోమంది గవర్నర్ జనరల్స్ వచ్చారు, ఎంతోమంది వైస్రాయ్లు వచ్చారు. వచ్చి వాళ్ళ పాలన కొనసాగిస్తూ వచ్చారు. అనేక రకాలైనటువంటి సంస్కరణలకు భారతదేశం లోనైంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో రాజకీయ సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు మొదలుపెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి రాజ్యాంగ సంస్కరణలతో భారతదేశంలో రాజ్యాంగం తయారు చేయడానికి అనుకూలంగా ఉంది. 1757 నుంచి 1773 వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి వాళ్ళను మనము కలకత్తా గవర్నర్లు లేదా వీళ్ళను బెంగాల్ గవర్నర్లు అంటారు. బెంగాల్ గవర్నర్స్, కలకత్తా గవర్నర్లు లేదా బెంగాల్ గవర్నర్లు అంటారు. అయితే కలకత్తా గవర్నర్ల కన్నా ముందు వీళ్ళని ఏమనేవాళ్ళంటే 1700 నుంచి 1757 వరకు, 1700లోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో కలకత్తాను ఆక్రమించి కలకత్తాను కొని కలకత్తాలో కోటలను ఏర్పాటు చేశారు. ఆ కోటకు మాత్రము ఒక గవర్నర్ను ఏర్పాటు చేసేవారు. ఇక్కడ కోట అన్న విషయానికి వస్తే, మనం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 3 రాజ్యాలు అంటే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశారు. వీటినే బ్రిటిష్ ప్రావిన్సెస్ అంటారు. ఇవి మద్రాసులో ఒకటి, బొంబాయిలో ఒకటి, మద్రాసు, బొంబాయి, కలకత్తా ఈ 3 చోట్ల ఏర్పాటు చేశారు. మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను, బొంబాయిలో సెయింట్ డేవిడ్ కోటను, కలకత్తాలో సెయింట్ విలియం కోటను స్థాపించారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క గవర్నర్ను ఏర్పాటు చేసి కోటను కాపాడడానికి ఒక గవర్నర్ని ఏర్పాటు చేసేవారు. ఈ గవర్నర్లు తమ సొంత పాలనలతో భారతదేశంలో పరిపాలన కొనసాగించారు. ఇందులో 1700 నుంచి 1757 వరకు కలకత్తా ఫోర్ట్ విలియం గవర్నర్లు అంటారు. 1700 నుంచి 1757 వరకు ఉన్నటువంటి వాళ్ళు కలకత్తా ఫోర్ట్ విలియం గవర్నర్లు. ఈ కలకత్తా ఫోర్ట్ విలియం గవర్నర్లే 1757 నుంచి 1773 వరకు బెంగాల్ గవర్నర్లుగా మారారు. 1773 నుంచి 1857 వరకు 1833 వరకు వీళ్ళను బెంగాల్ గవర్నర్ జనరల్లు అంటారు. బెంగాల్ గవర్నర్ జనరల్లు 1833 నుంచి 1858 వరకు వీళ్ళను భారతీయ గవర్నర్ జనరల్లు అంటారు. భారతీయ గవర్నర్ జనరల్లు అంటే కంప్లీట్గా భారతదేశానికి వీళ్ళు గవర్నర్ జనరల్లు.
తర్వాత 1858 నుంచి 1950 వరకు ఉన్నటువంటి వాళ్ళను భారతదేశంలో గవర్నర్ జనరల్, వైస్రాయిలు, వీళ్ళను గవర్నర్ జనరల్ అంటూ వైస్రాయిలు అని కూడా పిలవడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళ పరిపాలన కొనసాగింది. వీళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. సో దీని తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. ఆ వ్యతిరేకమైనటువంటి పోరాటాల్లో మనం చెప్పుకోదగినటువంటివి 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ సిపాయిల తిరుగుబాటుతో పాటు దీనికన్నా ముందు పేజన్స్ కర్షక తిరుగుబాట్లు, అనేక రకాలైనటువంటి తిరుగుబాట్లు ఉంటాయి. వాటిని కూడా మనం దీంట్లో చెప్పుకుంటాం. 1857 తిరుగుబాటుతో 1858లో భారతదేశంలో అనేక మార్పులు జరిగి కంపెనీ పరిపాలన అంతమై కంపెనీ నుంచి పరిపాలన సార్వభౌముని చేతిలోకి వెళ్ళింది. దీని తర్వాత మనము సాంఘిక మత సంస్కరణోద్యమాలు చెప్పుకుంటాం. సాంఘిక మత సంస్కరణోద్యమాలు. సాంఘిక మత సంస్కరణోద్యమాలు ఎందుకు జరగాల్సి వచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్న అనేక రకాలైనటువంటి దురాచారాలతో కొంత వర్గం వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందువల్లే భారతదేశంలో ఐక్యత లేదు. స్త్రీలు బాధపడుతున్నారు. స్త్రీలకు పురుషులకు మధ్య సమైక్యత అనేటటువంటిది కానీ సఖ్యత అనేటటువంటిది కానీ లేదు. ఇక్కడ ఐకమత్యం లోపిస్తుంది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, అంటరాని వాళ్ళని చెప్పేసి బడుగు బలహీనటువంటి వర్గాలను తక్కువగా చూడడం, వాళ్ళు కూడా సమానమైనటువంటి హక్కు లేక, తిరుగుబాటు చేయలేక, వీళ్ళకు సపోర్ట్ చేయలేక, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఆ విధమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి సాంఘిక దురాచారాలు, అంటే అంటరానితనం, దీని తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగినటువంటిది బాల్య వివాహాలు, విధవ వ్యవస్థ లేదా వితంతు వ్యవస్థ, వరకట్నం, కన్యాశుల్కం, ఇలాంటి బానిసత్వం, ఇలాంటి అనేక రకాలైనటువంటి సామాజిక సమస్యలు భారతదేశంలో ఉన్నాయి. ఇవి సాంఘిక దురాచారాలుగా మనం చెప్పుకుంటాం. ఇవన్నిటినీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం అన్నిటిని రద్దు చేశాం, అన్నిటినీ పోగొట్టాం. సో ఇవి ఉండడం వల్లనే భారతదేశంలో ఐక్యత లేదు, భారతదేశంలో జాతీయత లోపించింది. ఇవన్నీ వీటన్నిటిని ఎలిమినేట్ చేస్తే భారతీయుల మనస్సులో జాతీయత భావాలు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో రాజా రామ్మోహన్ రాయ్ కానీ, స్వామి దయానంద సరస్వతి కానీ, కేశవ్ చంద్రసేన్, వివేకానంద, రామకృష్ణ పరమహంస, అని బెసెంట్, ఇలాంటి వాళ్ళందరూ ప్రజల కోసం సేవలు చేశారు. ప్రజల దగ్గర ఉన్నారు, ప్రజలతో ఉపన్యాసాలు చేశారు, ప్రజల్లో మార్పును తీసుకొచ్చారు. ఇది తర్వాత కాలంలో ఈ సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనేవి తర్వాత కాలంలో భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి జాతీయోద్యమంలో పాల్గొనడానికి ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంశం ఇది. దీని తర్వాత మళ్ళీ మనం వైస్రాయ్ల గురించి చెప్పుకోవచ్చు. వైస్రాయ్లు అనేటటువంటి వాళ్ళు 1857 నుంచి 1885 వరకు ఈ మధ్యలో వైస్రాయ్ల గురించి చెప్పుకుంటే ఆ కనెక్షను 57 నుంచి 85 వరకు ఉన్నటువంటి కనెక్షను వచ్చేస్తుంది. దీని తర్వాత
మనం 1885లో కాంగ్రెస్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి గురించి వివరించుకుంటే, ఐఎన్సి గురించి తెలుసుకుంటే, 1885లో స్థాపించినటువంటి ఐఎన్సి గురించి తెలుసుకుంటే మనకు దీని సమావేశాలు, ముఖ్యమైనటువంటి సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. ఈ తర్వాత ఇక్కడ నుంచి 1885 నుంచి 1947 వరకు ఉన్నటువంటి యుగాన్ని స్వాతంత్రోద్యమం అంటారు. స్వాతంత్రోద్యమం, భారతదేశము స్వాతంత్రం కోసం పోరాడినటువంటిది. ఈ స్వాతంత్రోద్యమంలో అనేక రకాలైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. వీటినన్నిటిని మనం 3 భాగాలుగా విభజించాం. అతివాద యుగం అని, ఇది 1885 నుంచి 1905 వరకు జరిగి, ఈ కాలంలో ఎలాంటి ఉద్యమాలు లేకపోవడం వల్ల యువతలో వ్యతిరేకత వచ్చి, అసంతృప్తి వచ్చి వీళ్ళు అతివాదం వైపు తిరిగారు. తర్వాత అతివాదం భారత రాజకీయాల్లో ప్రముఖ స్థానం వహించింది. 1905 నుంచి 1919 వరకు అతివాద నాయకులు ఉద్యమాన్ని నడిపించారు. ఆ తర్వాత గాంధీ వచ్చాడు. గాంధీ యుగంగా దాన్ని చెప్పుకుంటాం. ఇది 1919 నుంచి 1947 వరకు గాంధీ యుగం కొనసాగింది. ఈ విధంగా భారత స్వాతంత్రోద్యమాన్ని 3 భాగాలుగా విభజించాం. దీని తర్వాత స్వాతంత్రోద్యమం తర్వాత దీంట్లోనే మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటి, ప్యారలల్గా ఈ ఉద్యమాలకు ప్యారలల్గా జరిగినటువంటిది విప్లవోద్యమం. భారతదేశంలో విప్లవోద్యమం, రెవల్యూషనరీ నేషనలిజం, విప్లవోద్యమం అనేది ప్యారలల్గా జరిగింది. దీంట్లో గాంధీ కన్నా ముందు గాంధీ యుగంలో జరిగినటువంటిదిగా చెప్పుకోవచ్చు. గాంధీ కన్నా ముందు అభినవ్ భారత్ కానీ, మిత్రమేళ కానీ, విడి సావర్కర్, మదన్ లాల్ డింగ్రా ఇలాంటి వాళ్ళు ప్రముఖ పాత్ర వహించారు. ఆ తర్వాత గాంధీ యుగంలో ముఖ్యంగా హెచ్ఎస్ఏ, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ ఆర్మీ, హెచ్ఎస్ఆర్ఏ, దీంట్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ దీంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత ఐఎన్ఏ స్థాపించి, ఐఎన్ఏలో ఉన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ వీళ్ళందరూ దీంట్లోకి వస్తారు, ఈ విప్లవోద్యమాల్లోకి వస్తారు. దీని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రాక అనేటటువంటిది 1942 నుంచి 1947 వరకు జరిగినటువంటి ఘట్టాల్లో మనం చెప్పుకుంటాం. దీంట్లోనే క్రిప్స్ రాయబారం కానీ, లేదంటే రాజ్యాంగ రచన మొదలవడం కానీ, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం కానీ, క్యాబినెట్ మంత్రివర్గం భారతదేశానికి రావడం, రాజ్యాంగాన్ని తయారు చేయడం ఇవన్నీ ఉంటాయి. అధికార బదిలీ దీంట్లో మొదలవుతుంది. అధికార బదిలీ తర్వాత మనం రాష్ట్రాల సమైక్యం, ఆ రాష్ట్రాల విలీనం, సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రాలన్నింటినీ విలీనం చేశాడు. సో దీంతో ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి సిలబస్ మొత్తం మనకు కవర్ అవుతుంది. ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి సిలబస్. ఈ విధంగా సిలబస్లో ఉన్నటువంటి అంశాలను మనము ఒక్కొక్క దాన్ని ఒక్కో విధంగా అనాలిసిస్ చేసుకుంటూ పోతే తర్వాత ఉన్నటువంటివి పూర్తిగా మనకు అర్థమవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, గుడ్ లక్ టు యూ ఆల్.